నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 63వ డివిజన్లో నూతన సబ్ స్టేషన్ కి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ప్రజలందరికీ నాణ్యమైన విద్యుత్ అందించాలి అనేదే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. 3 చెడ్డీ గ్యాంగ్ సభ్యులను పట్టుకున్న బెజవాడ పోలీసులు. మిగిలిన వారిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపిన సిపి క్రాంతి రాణా టాటా. కన్నుల పండువగా జరిగిన చినకంచి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో శ్రీ స్వామినాథ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ ప్రతిష్ఠ కార్యక్రమం. 63వ డివిజన్ ఉడా కాలనీలో ఏర్పాటు చేసిన అధునాతన సబ్స్టేషన్ నిర్మాణ పనులని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పరిశీలించారు. పేదలకు నాణ్యతతో కూడిన విద్యుత్ అందించాలని ప్రభుత్వం భావిస్తుందని విష్ణు చెప్పారు. దాని దిశగానే ఆధునిక సబ్స్టేషన్ తీసుకువస్తున్నామన్నారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరానే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. 63వ డివిజన్ ఉడా కాలనీలో అధునాతన సబ్స్టేషన్ నిర్మాణ పనులకు ఎస్సీ శివప్రసాద్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ మోదుగుల తిరుపతమ్మతో కలిసి ఆయన పరిశీలించారు. సబ్స్టేషన్ నిర్మాణ పనులను సంక్రాంతి నాటికల్లా పూర్తి చేయవలసిందిగా ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, నగరం విస్తరిస్తున్న తరుణంలో శివారు కాలనీల వరకు విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేయవలసిన ఆవశ్యకత ఉందన్నారు. కరెంట్ కోతలు, అంతరాయాలకు అవకాశం లేకుండా చిట్ట చివరి కాలనీలకు సైతం నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా నియోజకవర్గంలో 3 విద్యుత్ స్టేషన్లు నిర్మిస్తున్నట్లు వివరించారు. ఉడా కాలనీకి సంబంధించిన 3 కోట్లతో పనులు జరుగుతున్నాయని, జనవరి నాటికల్లా సబ్స్టేషన్ అందుబాటులోకి రానుందని తెలిపారు. అదే గత టీడీపీ హయాంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హడావుడిగా ఈ సబ్స్టేషన్కు శంకుస్థాపన చేశారే తప్ప ఎక్కడ పనులు కూడా ప్రారంభించలేదన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వ హయాంలో పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. నాణ్యమైన కరెంట్ ఇవ్వాలి, విద్యుత్ అందరికీ నిరంతరం విద్యుత్ ఇవ్వాలి అని ప్రభుత్వం ఏదైతే ఒక దృఢ సంకల్పంతో ఉందో దాని దరిమిలా ఇక్కడ ఒక సబ్స్టేషన్ నిర్మాణాన్ని దాదాపుగా 5 కోట్లు అనుకుంటాను, 3 కోట్ల రూపాయలకు సంబంధించి 3 crores ఒక ఆధునిక సబ్స్టేషన్ని తీసుకురావాలి అని చెప్పని విద్యుత్ శాఖ నిర్ణయించింది. ఒక 6 నెలల క్రితం పనులు ప్రారంభించారు. ఈ పాండమిక్ సిచ్యుయేషన్, కరోనా పరిస్థితులు ఇప్పుడిప్పుడే కొంచెం కోలుకుంటున్నటువంటి తరుణంలో దీన్ని త్వరితగతిన పూర్తి చేయాలి అని చెప్పని ఆలోచన చేసి ఇది ఈరోజు కృష్ణా జిల్లా ఎస్సీ ఎలక్ట్రికల్ వారి సిబ్బంది, డిఈ గారు, అలాగే కన్స్ట్రక్షన్ ఏడీ గారు, ఇతర సిబ్బంది అంతా కూడా వచ్చారు. మేము అలాగే స్థానిక కార్పొరేటర్ గారు అందరం కూడా వచ్చి ఇక్కడ చూసామన్నమాట. సంబంధిత అధికారులతోనూ అలాగే కాంట్రాక్టర్తోనూ మాట్లాడితే అన్ని విషయాలు చర్చించిన తర్వాత ఫైనల్గా ఒక అభిప్రాయానికి రావడం జరిగింది. అదేంటంటే సంక్రాంతి తర్వాత ఏ క్షణానైనా దీన్ని ప్రారంభించడానికి అనువుగా పూర్తి చేస్తాము అని చెప్పని అధికారులు అలాగే కాంట్రాక్టర్ ఇద్దరు కూడా చెప్పడం జరిగింది. సరే, కొంచెం 10 రోజులు అటు ఇటైనా దీన్ని త్వరితగతిన విద్యుత్ శాఖ మంత్రి గారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించాలి అని చెప్పని అనుకుంటా ఉన్నాం. దీంతోపాటు ఇందిరాగాంధీ స్టేడియంలో అలాగే శ్రీనగర్ కాలనీలో ఈ 2 చోట్ల కూడా విద్యుత్ సబ్స్టేషన్స్ని ఆల్రెడీ టెండర్స్ అయిపోయి పనులు మొదలు పెడతానికి సిద్ధంగా ఉంది. ఎమ్మెల్యే గారు చెప్పినట్లు 3 సబ్స్టేషన్స్, 2 సబ్స్టేషన్స్ ఈ ఇయర్లో కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్నాం. అట్లాగే ఇది 2021లో ఉంది. యాక్చువల్గా ఇది కూడా అనివార్య కారణాల వల్ల ఎమ్మెల్యే గారు చెప్పినట్లు కోవిడ్ ప్రభావంలో కొంత మెటీరియల్ రావడం ఆలస్యమైంది. అందుకోసం పోల్స్ కానీ మిగతా అన్నీ దాన్ని కూడా వీలైనంత తొందరగా జనవరిలో చార్జ్ చేయడానికి ఎమ్మెల్యే గారు కోరిక మేరకు దాన్ని కంప్లీట్ చేస్తాం. అట్లా మిగతా 2 సబ్స్టేషన్లో కూడా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం, ఇంకోటి ఏదమ్మా శ్రీనగర్ కాలనీలో కూడా మేము అత్యున్నత మంచి ఉన్నత ప్రమాణాలతో సబ్స్టేషన్ నిర్మాణం చేస్తాము. కాబట్టి ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే మెరుగైన విద్యుత్తు నిరంతరంగా ఇవ్వాలని.
ప్రజలకు. దాంతోపాటు వాళ్ళ యొక్క సీఎండి గారు చెప్తుంటారు బిల్స్ కూడా తగ్గుతాయి, వోల్టేజ్ బాగుంటాయి. కాబట్టి దీనివలన ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఏదైనా కొత్త నిర్మాణాలు కానీ హౌసింగ్ కాంప్లెక్సెస్ కానీ కమర్షియల్ కానీ హౌసింగ్ కాంప్లెక్స్లు ఏమొచ్చినా కూడా సత్వరమే వాటికి విద్యుత్ సరఫరా చేస్తాం. చెడ్డీ గ్యాంగ్ దొంగల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. చెడ్డీ గ్యాంగ్ లో 3 సభ్యులను గుజరాత్ లో తాము అదుపులోకి తీసుకున్నట్లు సిపి క్రాంతిరాణ టాటా తెలిపారు. బెజవాడ కమిషనరేట్ లో చెడ్డీ గ్యాంగ్ వరుస చోరీలతో నగర వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన గ్యాంగ్ ని పట్టుకున్నామని సిపి వెల్లడించారు. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెడ్డీ గ్యాంగ్ దొంగిలించిన వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ క్రాంతిరాణ టాటా మాట్లాడుతూ గత 15 రోజుల నుంచి విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన ముఠాను అదుపులోకి తీసుకున్నామని, వారి వద్ద నుండి చోరీ సొత్తులో 20,000 నగదు, 32 గ్రాముల బంగారం, 2.5 కేజీల వెండి సొత్తుతో పాటు 3 నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. చెడ్డీ గ్యాంగ్ అను పట్టుకోవడానికి విజయవాడ నుండి మహారాష్ట్ర, గుజరాత్కు ప్రత్యేక బృందాలు పంపినట్టు తెలిపారు. బృందం సభ్యులు ఎంతో శ్రమించి గ్యాంగ్ను పట్టుకోవడం జరిగిందన్నారు. పోరంకి వసంతనగర్లో దొంగతనాలకు పాల్పడుతున్న 2 వ్యక్తులతో పాటు వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. విజయవాడ 2 టౌన్ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని గుంటపల్లిలో జరిగిన చోరీ ఘటనలో ఒకరిని స్వాధీనం చేసుకున్నారు. మరికొంతమంది పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలో పట్టుకుంటామని చెప్పారు. మీ అందరికీ తెలుసు, ఈ మధ్యకాలంలో అంటే గత నెల 28వ తారీఖు నుంచి ఈ నెల 6వ తారీఖు వరకు మన విజయవాడ, గుంటూరు శివారు ప్రాంతాల్లో మనకి కొన్ని దొంగతనాలు జరిగినాయి. వాటిని మనం చెడ్డీ గ్యాంగ్ అని చెప్పి మనం అనుకున్నాం. ఆ బృందంలో తర్వాత మనకి దొరికిన సీసీటీవీ ఫుటేజెస్, అదేవిధంగా ఇతర టెక్నికల్ ఎవిడెన్స్ అంతా కూడా మనం విశ్లేషించిన తర్వాత వీళ్ళు గుజరాత్ రాష్ట్రానికి చెందిన చెడ్డీ గ్యాంగ్ ప్రొఫెషనల్ అఫెండర్స్గా మనం గుర్తించడం జరిగింది. తర్వాత మనకు ఇన్ఫర్మేషన్ రాగానే వెంటనే మనం ఆ రాష్ట్ర పోలీసులతో, దాహోద్ జిల్లా ఎస్పీ గారితో మనం కోఆర్డినేట్ చేసి మనం 8న మనం టీమ్స్ వెంటనే గుజరాత్ రాష్ట్రానికి రష్ చేయడం జరిగింది. ముఖ్యంగా అక్కడ గుల్బర్ విలేజ్, గర్బాడా మండల్, దాహోద్ డిస్ట్రిక్ట్ చెందిన వారు వీళ్ళంతా, ఈ 3 అఫెండర్స్. అక్కడ గుజరాత్ పోలీసుల సహకారంతో మనం మన దగ్గర 2 గ్యాంగ్స్ వచ్చినాయి ఇనిషియల్గా, టోటల్ 10 మెంబర్స్. ఆ 2 గ్యాంగ్స్లో మనం 3 మెంబర్స్ని పట్టుకోవడం జరిగింది. మిగతా 7 మంది అక్కడ ఇంకా పరారులో ఉన్నారు. వాళ్ళ కోసం మన పోలీస్ టీమ్స్ అక్కడే ఉన్నాయి. ఆ ప్రయత్నం అయితే కొనసాగుతుంది. మన విజయవాడకు జరిగిన అఫెన్సెస్లో ఫస్ట్ అఫెన్స్ మనకి మిల్క్ ఫ్యాక్టరీ దగ్గర రిపోర్ట్ అయింది, సిబిఆర్ ఫ్లైఓవర్ దగ్గర. సెకండ్ ఏమో ఇబ్రాహీంపట్నం, గుంటుపల్లి. 3 అఫెన్స్ ఏమో పెనమలూరు. దీంట్లో 2 టౌన్ పోలీస్ లిమిట్స్ అంటే మిల్క్ ఫ్యాక్టరీ దగ్గర అఫెన్స్లో ప్రాపర్టీ లాస్ అయింది అక్కడ. కాకపోతే ఇబ్రాహీంపట్నంలో ప్రాపర్టీ ఏం లాస్ కాలేదు. తర్వాత పెనమలూరు అఫెన్స్లో కూడా మనకి ప్రాపర్టీ లాస్ అయింది. పాదరక్షకులపై జీఎస్టీ 5% నుంచి 12% పెంచటాన్ని ఏపీ ఫుట్వేర్ మ్యానుఫ్యాక్చర్ అండ్ డీలర్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. జీఎస్టీ పెంచడం వలన రాష్ట్ర ప్రజలపై 150 కోట్ల భారం పడుతుందన్నారు. జీఎస్టీ పెంచడం వలన పాదరక్షల వ్యాపారం దెబ్బతిని ఈ రంగంలో పనిచేస్తున్న వేలాది మంది ఉపాధి కోల్పోయే అవకాశం ఉందన్నారు. హనుమాన్పేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 1000 రూపాయల లోపు విలువగల పాదరక్షకులపై ప్రస్తుతం ఉన్న జీఎస్టీని 5% నుండి 12% పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జనవరి 1, 2022 నుండి అమలుకు రంగం సిద్ధమైందని, రాష్ట్రంలో సుమారు 30,000 మందికి పైగా కార్మికులు పాదరక్షల తయారీ మరియు అమ్మకంలో ఉన్నారు. ప్రతి సంవత్సరం కోట్లాది మంది ప్రజలు పాదరక్షకులు వినియోగించుకుంటున్నారని, 145% జీఎస్టీని పెంపు వినియోగదారులపై తీవ్ర ప్రభావం పడుతుందని అన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా 1000 రూపాయల లోపు పాదరక్షకులను వినియోగిస్తున్నారన్నారు. మరోవైపు ఇప్పటికే 300 మంది ఉత్పత్తిదారుల వద్ద వేల మంది బడుగు, బలహీన వర్గాలకు చెందిన కార్మికులు పనిచేస్తున్నారు అన్నారు.
రాష్ట్రంలో సుమారుగా 700 మంది హోల్సేల్ వ్యాపారులు, 6,500 రిటైల్ షాపులు ఉన్నాయి. ఇందులోనూ వేల సంఖ్యలో దిగువ మధ్యతరగతి చెందిన వారు పనిచేస్తున్నారు. మీటింగ్ యొక్క ఉద్దేశము జనవరి 1వ తారీఖు నుంచి చెప్పులపై ఉన్న జిఎస్టీని 5% నుంచి 12% చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేసినట్టుగా తెలిసింది. అలా చేయటం ద్వారా ఈ ఫుట్వేర్ పరిశ్రమలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుందని భావించి మేము స్టేట్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి నిరసన తెలియజేసుకోవాలనుకుంటున్నాము. మీ ద్వారా, మీడియా ద్వారా మరియు ప్రింటింగ్ ప్రెస్ ద్వారా, వీడియో టీవీ ద్వారా మా నిరసన కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి, అదే సందర్భంగా గవర్నమెంట్కి ఆల్రెడీ తెలియజేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున మా నిరసనను తెలియజేస్తాం. మీకు తెలుసు, ఫుట్వేరే కాకుండా క్లాత్ మీద కూడా 5% నుంచి 12% చేయాలని డిసైడ్ అయినట్టుగా తెలిసింది. మనలో జీవించే ప్రతి ప్రాణి కూడా, అంటే మనుషుల్లో చెప్పులు బట్టలు లేకుండా ఈరోజు ఉంటున్న వాళ్ళు ఎవ్వరూ లేరు. మీకు తెలుసు, భారతదేశంలో ఉన్న జనాభాలో కూడా యావరేజ్న ప్రతి ఒక్కళ్ళు 2 జతలు వాడుతున్నారు అనేది ఒక శాస్త్రవేత్తల అంచనా. సో ఆ రకంగా చూస్తే ప్రతి ఒక్కళ్ళు దాదాపుగా చెప్పులు బట్టలు వాడాల్సిందే, నిత్యావసర వస్తువులు అయిపోయాయి. వీటి మీద, నిత్యావసర వస్తువుల మీద 12% ట్యాక్స్ చేయటం అనేది చాలా అబ్నార్మల్ అని మేము భావిస్తున్నాము. అది మన పెరుగుతున్న ఈ భారతదేశ ఆర్థిక పరిస్థితి, ఈ సమాజంలో అది సూటబుల్ కాదని, ఇప్పటిదాకా ఉన్న వ్యాటులో 5% ఉంది. అలాగే 2017లో జిఎస్టీ ప్రారంభమైతే అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా 5% ఉంది. ఆ 5%లోనే ఉంచాలని మేము సెంట్రల్ గవర్నమెంట్ని, స్టేట్ గవర్నమెంట్ని కోరుకుంటున్నాము. శుభోదయం. మీడియా మిత్రులకి, తోటి వ్యాపారస్తులకి, మ్యానుఫ్యాక్చరర్స్లకి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. గత 7-8 సంవత్సరాల నుంచి మన రాష్ట్రంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలో వ్యాపారాలు, చిన్న తరగతి, మధ్యతరగతి వ్యాపారాలన్నీ కూడా చాలా వృద్ధులకు గురవుతూ ఉన్నాయి. అంటే ఒక నోట్బందీ దగ్గర నుంచి కనుక తీసుకుంటే, డిమానిటైజేషన్ ప్రక్రియ దగ్గర నుంచి, తెలంగాణ ఉద్యమం దగ్గర నుంచి, తర్వాత ఎలక్షన్, తర్వాత జిఎస్టీ, ఇలా దాదాపుగా ప్రతి 1 year, 1.5 yearకి ఏదో ఒక పెద్ద అవాంతరం వచ్చి బిజినెస్లో ఒక సెట్ బ్యాక్ రావడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఒకేసారి 150% పెంచారు. 5% నుంచి 12% అంటే 150% ట్యాక్స్ పెంచినట్టు లెక్క. కానీ జనానికి, పబ్లిక్కి ఎంత పెరుగుతుంది, దీంట్లో ట్యాక్స్ పోస్ట్ ఎంత అనే విషయం తెలియదు. అది తెలియజెప్పడం మా ఉద్దేశం. రేట్లు పెరుగుతున్నాయంటే, నిన్నటిదాకా పెట్రోల్ రేట్లు పెరిగింది. పెట్రోల్ రేటు పెరిగితే చెప్పుల రేటు పెరిగిపోతుంది, లెదర్ రేటు పెరిగిపోతుంది, రెగ్యులర్ రేటు పెరిగిపోతుంది. బికాజ్ మనం వేసుకునే ఫుట్వేర్లో 80% పెట్రోలియం మీద ఆధారపడి ఉండే మెటీరియల్స్ ఉండే మొత్తం. కింద సోల్ దగ్గర నుంచి, బలవాల దగ్గర నుంచి అప్పటి వరకు మొత్తం కూడా పెట్రోలియం బై ప్రోడక్ట్ మీదనే ఆధారపడి ఈ ఇండస్ట్రీ నడుస్తూ ఉంది. అందుకని అంతర్జాతీయంగా పెట్రోల్లో ఏమాత్రం ఫ్లక్చువేషన్స్ ఉన్నా కూడా అవి ఆటోమేటిక్గా ఫుట్వేర్ పడతాయి. విజయవాడ నగర శివారు చినకంచి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి దేవస్థానంలో స్వామినాథ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ప్రతిష్ట కార్యక్రమం వైభవంగా జరిగింది. కంచి దేవస్థానం అఖిలానంద సరస్వతి స్వామి పర్యవేక్షణలో ఘనాపాటి నూతలపాటి సుబ్బయ్య శాస్త్రి ఆధ్వర్యంలో మహా కుంభాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. విజయవాడ నగర శివారు చినకంచి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి దేవస్థానం ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన శ్రీ స్వామినాథ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్కు చెందిన ప్రముఖులు మాగంటి మధురావు, విశాల దంపతులచే స్వామినాథ స్వామి మరో 4 దేవతామూర్తుల విగ్రహాలు, ధ్వజస్తంభం ప్రతిష్టలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ నిర్వాహకులు ముక్కపాటి శర్మ మీడియాతో మాట్లాడుతూ, కంచి దేవస్థానం నుంచి అఖిలానంద సరస్వతి స్వామి ప్రతిష్ట కార్యక్రమం పర్యవేక్షించగా ఘానపాటి నూతలపాటి సుబ్రహ్మణ్య శాస్త్రి ఆధ్వర్యంలో మహాకుంభాభిషేకం కార్యక్రమం నిర్వహించామని తెలిపారు.
స్వామినే నమః. చినకంచి మహాక్షేత్రంలో శ్రీ 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 జగద్గురువులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు స్వామినాథ దేవాలయ నిర్మాణం చేయమని హైదరాబాదు వాస్తవ్యులు మాగంటి సత్యనారాయణమూర్తి గారిని ఆదేశించారు. వారి ప్రేరణతో వారి పిల్లవాడు మధురావు గారు, విశాల దంపతులు, వాళ్ళ సోదరులు, ఆ కుటుంబం అందరూ కలిసి ఈ స్వామినాథ దేవాలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది. స్వామినాథుడు సనత్ కుమారుని సనస్సు జాతీయుని యొక్క అంశతో జన్మించి ఈశ్వరుడికి వరమిచ్చి కుమారుడుగా నేను పుడతానని చెప్పి వారు కాస్త ఈశ్వరుడికి కుమారుడుగా జన్మించారు. స్వామినాథుడుగా జన్మించి ఆయనకి బ్రహ్మోపదేశం చేశారు. ఆ స్థలం కుంభకోణం దగ్గర స్వామిమలైలో ఉంది. ఆ స్వామినాథుడిని సత్యనారాయణమూర్తి గారికి భక్తుల సహకారంతో ఢిల్లీలో స్వామినాథ దేవాలయం నిర్మాణం చేయమని చెప్పానని చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు వారి ఆధ్వర్యంలో నిర్మాణం చేయించడం జరిగింది. జ్ఞానం కోసం ఈ గుడి ఇక్కడ నిర్మాణం జరగబడింది. అందరికీ మంచి జరగాలి, లోకానికి మంచి జరగాలని స్వామివారు ఆదేశించారు. అందుకని ఈ గుడి నిర్మాణం ఏడాదిన్నర నుంచి జరుగుతున్నది. చాలా బాగా సపోర్ట్ వచ్చింది మాకు అందరి దగ్గర నుంచి. శాస్త్రి గారు బాగా సపోర్ట్ చేశారు. ఈ గుడి వల్ల అందరికీ, చుట్టుపక్కల గ్రామాలు అందరికీ బాగా లాభం జరుగుతుంది, అందరికీ మంచి జరుగుతుంది, అందరికీ ప్రసాదాలు ఇవ్వబడతారు. అందరూ ఇక్కడ వచ్చి ప్రతి షష్ఠి నాడు వచ్చి ప్రసాదం తీసుకోవాలని స్వామివారి ఆదేశం. శుద్ధ షష్ఠి ఇక్కడ దేవాలయం స్వామినాథ ఇక్కడ దేవాలయాన్ని ఎందుకు నిర్మించాలని ఇక్కడ దేవాలయం నిర్మించారు. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల గ్రామంలో ఈ దేవాలయం లేదు. ఇక్కడ ఆంధ్రాలో, తమిళనాడు, ఎక్కడ తెలంగాణలో ఈ గుడి లేదు ఎక్కడ. అందుకని ఇక్కడ ఈ గుడి నిర్మాణం చేస్తే మంచిది. అందరికీ స్వామినాథ స్వామి టెంపుల్ ఇక్కడ లేదు ఎక్కడ. సో అది ఆ విశేషం వల్ల ఇక్కడ చేద్దాం అనుకున్నాము. స్వామివారి ఆశీస్సులతో ఇవన్నీ జరిగినాయి బాగా. అండ్ అదే కోరుకుంటున్నాం, అందరు బాగా రావాలి, ఇక్కడ వచ్చి పూజలు చేయాలి, అందరికీ బాగా ఫలితాలు రావాలి, అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నాం. సిటీ ఫుడ్ కల్చర్ ని ప్రమోట్ చేసే ఫుడ్ బ్లాగర్ సరికొత్త ట్రెండ్ ని క్రియేట్ చేస్తున్నారు. విజయవాడ 90s కేఫ్ అండ్ రెస్టారెంట్ వారి సౌజన్యంతో బ్లాగర్స్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా 90s కేఫ్ అండ్ రెస్టారెంట్ మెనూ కార్డును వారు ఆవిష్కరించారు. ఫుడ్ బ్లాగ్ అడ్మిన్స్ ఈ సమావేశంలో పాల్గొని కేఫ్ అండ్ రెస్టారెంట్లో తయారు చేసిన ఇంటర్నేషనల్, ఇండియన్ ఫుడ్ ఐటమ్స్, మాక్టైల్స్ను రుచి చేశారు. ఫొటోస్ తీసుకుంటూ ఫుడ్ ఐటమ్స్ను టేస్ట్ చూసి సందడి చేశారు. ఈ సందర్భంగా గ్రీడీ గట్స్ ఇన్స్టా పేజీ అడ్మిన్ ప్రణామిక మాట్లాడుతూ తమ ఇన్స్టా ద్వారా ఫుడ్ బ్లాగర్స్ను ఒకే వేదికపై తెచ్చి మంచి రుచులను విజయవాడ ప్రజలకు తెలియచేస్తున్నామని వివరించారు. విజయవాడలో ఉన్న రెస్టారెంట్లు, స్ట్రీట్ ఫుడ్ సెంటర్స్కు రివ్యూ ఇవ్వడమే కాకుండా విజయవాడ నగర వాసులకు బెస్ట్ టేస్ట్ ఎక్కడ దొరుకుతుందో తెలియచేస్తామని వివరించారు. 90s కేఫ్ రెస్టారెంట్ నుంచి రుచికరమైన ఫుడ్ను విజయవాడ ప్రజలకు అందిస్తుందని కితాబిచ్చారు. అనంతరం 90s కేఫ్ రెస్టారెంట్ నిర్వాహకురాలు మాట్లాడుతూ విజయవాడ ప్రజలు ఎక్కువగా కొత్త రుచులు కోరుకుంటున్నారని, అందుకు తగ్గట్టుగానే కొత్త రుచులు అందిస్తున్నామని అన్నారు. బిర్యానీ అంటే హైదరాబాద్ బిర్యానీ అంటారని, కానీ తమ రెస్టారెంట్లో బిర్యానీ రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ వస్తారని చెప్పారు. ఫుడ్ బ్లాగర్ సహకారంతోనే తాము సంవత్సరం విజయవంతంగా పూర్తి చేశామని, ఇకపై ప్రతి ఏటా డిసెంబర్ 2వ వారంలో బ్లాగర్స్ మీట్ ఏర్పాటు చేస్తామని వారు వివరించారు.
and I'm actually based out of Bhubaneswar, Odisha, but I've been here studying MBBS in Pinamanini Siddhartha for 3 years now. And I started my food page on Instagram, Greedy Guts, for about 2 years, it's been 2 years since I started my food page, and it was nothing else but for the love of food. And thank you, Praveen ji, for having us today at 90s Cafe. We are here to celebrate the first anniversary of 90s Cafe, and also the launch of the new menu. They have worked a lot on the menu, on the hygiene, on the staff, on the service, and I've been here to this cafe for quite a lot times now. Last year I was at home for COVID, because of COVID, when this place opened, and I was actually very stunned to see the ambience, the whole outdoor and indoor ambience, everything. So ever since then I've visited this place quite a few times, and my experience has always been amazing. And I must say Pachi Mirchi is still my favorite. Yeah. So that's that. And they have from continental to North Indian cuisine to South Indian cuisine, they have it all, and they have hands down done an amazing work, and all they have done justice to all three of the cuisine equally. So that's great. First of all, thank you very much to Vijayawada people. ఒక యానివర్సరీ జరుపుకున్నామంటే అది అందరూ విజయవాడ పీపుల్, విజయవాడ నుంచే కాదు, తిరుపతి, ఏలూరు, రాజమండ్రి కస్టమర్స్ కూడా ఉన్నారు మాకు. వాళ్ళు రెగ్యులర్గా విజయవాడ విజిట్ చేశారంటే 90s కేఫ్కి వచ్చి మమ్మల్ని పలకరించి ఫుడ్ రివ్యూ ఇచ్చే వెళ్తారు. సో అది మేము కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. సో 1 year యానివర్సరీ జరుగుతుంది అంటే సక్సెస్ఫుల్గా మేము కంప్లీట్ చేసాం కాబట్టి ఆ రివ్యూ అలా ఇచ్చారు, దాంతోనే మేము ముందుకు వెళ్తున్నాం. అండ్ 1 yearలో కొత్తగా ఇప్పుడు 1 year తర్వాత మేము కొత్తగా చేయగలిగింది ఏంటంటే, మన విజయవాడ పీపుల్కి ఏం కావాలంటే ఎప్పుడు కొత్తదనం కావాలి. బియాండ్ ప్రతి ఒక్కళ్ళు హైదరాబాదీ బిర్యానీ, ఆ బిర్యానీ అని నేమ్స్ ఉంటాయి, బట్ మన దగ్గర టేస్ట్ చేసిన తర్వాతే తెలుస్తుంది విజయవాడలో బెస్ట్ ఏంటి అని. సో అదే మోటోతో మేము ముందుకెళ్ళాం, 1 year సక్సెస్ఫుల్గా కంటిన్యూ చేయగలిగాం. అండ్ యానివర్సరీ నుంచి కొత్త మెనూ స్టార్ట్ చేసాము. సో ఫైనల్లీ నెక్స్ట్ ఇంకొంచెం కొత్తదనంతో ముందుకెళ్ళబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి అందరు ఇక్కడికి వచ్చినందుకు, ప్రెస్ అండ్ ఫుడ్ బ్లాగర్స్ అందరూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా రెస్టారెంట్ ఇంత పాపులర్ అవడం కారణం ఫస్ట్ మీడియా, సెకండ్ ఫుడ్ బ్లాగింగ్, వీళ్ళందరూ చేయడం వల్లే. ఫస్ట్ మేము స్టార్ట్ చేసిందే ఫుడ్ బ్లాగింగ్తో ప్రమోషన్స్ అన్నీ. సో వాళ్ళ వల్ల ఇంత దూరం వచ్చాం. సో ఇది ఇంకా కంటిన్యూ అవుతా, ఎవ్రీ ఇయర్ ఇలానే ఫుడ్ బ్లాగింగ్ మీట్ ఎవ్రీ డిసెంబర్లో చేద్దాం అనుకుంటున్నాం. దిస్ వాజ్ ద సెకండ్ మీట్. ఫస్ట్ మీట్కి మీరు అందరూ వచ్చారు, దిస్ వాజ్ సెకండ్ మీట్. ఫ్రమ్ థర్డ్ ఇయర్ నుంచి కూడా ఇంకా ఫుడ్ బ్లాగింగ్ మీట్స్ జరుగుతూ ఉంటాయి. సో అందరూ వచ్చి ఇలా 90s కేఫ్లో సెలబ్రేట్ చేసుకోవాలని ఎప్పుడు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. 23వ డివిజన్ కార్పొరేటర్ టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ బాలస్వామి పుట్టినరోజు వేడుకలు డివిజన్ కమిటీ యువత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలు స్కూల్లో అన్నదానం, విద్యార్థులకు నోట్బుక్స్, ఫ్రూట్స్ అందజేశారు. విజయవాడ 23వ డివిజన్ కార్పొరేటర్ టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ బాల పుట్టినరోజు వేడుకలు డివిజన్ కమిటీ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. డివిజన్లో ఆయన కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలు స్కూల్లో అన్నదానం, విద్యార్థులకు నోట్బుక్స్, వికలాంగులకు ఫ్రూట్స్ అందజేశారు. ఈ సందర్భంగా యూత్ నాయకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ నాయకుడు బాల పుట్టినరోజు వేడుకలు తాము జరుపుతున్నామన్నారు. డివిజన్లో ఏ సమస్య వచ్చినా ముందుండి పరిష్కరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు నెలిబండ బాల అని అన్నారు. తమ అభిమాన నాయకుడు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, రాజకీయంగా కూడా మరిన్ని ఉన్నత పదవులను పొందాలని ఆకాంక్షించారు. ఆ చిరునవ్వుల రారాజు, మనసున్న మహారాజు, 23వ డివిజన్ పెన్నిది, పేద ప్రజల ఆశాజ్యోతి మా శ్రీ
నెల్లిబండ్ల బాలస్వామి అన్నయ్య గారి జన్మదిన వేడుకల సందర్భంగా ఈరోజు పేద ప్రజలకి అన్నదాన కార్యక్రమం చేయటం జరుగుతుంది. అట్లాగే నిరంతరం ఈ 23వ డివిజన్లో ప్రజల తరఫున పోరాడుతూ ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేస్తున్నటువంటి మా యొక్క నాయకుడు మనసున్న మహారాజు మా నెల్లిబండ్ల బాలన్నయ్యకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఎంతోమంది కూడా ఈ డివిజన్లో చాలామంది ఈ యొక్క కార్యక్రమానికి పార్టిసిపేట్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నగరపాలక సంస్థ నిధులని విఎంసీ కమిషనర్ అకౌంట్స్ ద్వారానే బిల్లులు చెల్లింపు ప్రక్రియ జరగాలని సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయ సత్యబాబు అన్నారు. దీనిపై ప్రతిపాదన కూడా పెడుతున్నామన్నారు. మంత్రులు ఎమ్మెల్యే కౌన్సిల్ కి వస్తూ తమ ఇష్టానుసారంగా నిధులు కేటాయింపు ప్రక్రియ జరిపించుకుంటున్నారని ఆయన ఆరోపించారు. మహిళా సమైక్య నాయకురాలు చంద్ర రాజకుమారి తృతీయ వర్ధంతి సందర్భంగా హనుమాన్పేట దాసరి భవన్లో సమాజ పరిణామ కార్యక్రమంలో మహిళా పాత్ర అంశంపై సెమినార్ జరిగింది. ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తులత రాజకుమారి చిత్రపటానికి సిపిఐ నగర కార్యదర్శి దోనిపూడి శంకర్, ఏఐటియుసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు చలసాని రామారావు, మహిళా సమైక్య ప్రతినిధులు పలువురు పూలమాలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో నగర మహిళా సమైక్య ప్రధాన కార్యదర్శి పి దుర్గాంబ మాట్లాడుతూ కమ్యూనిస్టు ఉద్యమాల్లో చంద్ర రాజకుమారి పాత్ర చిరస్మరణీయంగా నిలిచి ఉంటుందన్నారు. ఆడపిల్లలకు ఎక్కడ ఏ ప్రమాదం సంభవించిన ముందుగా స్పందించే గొంతు చంద్ర రాజకుమారిదని గుర్తు చేశారు. అఘాయిత్యాలు, లైంగిక వేధింపు, ఇతర నేరాలు జరిగిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహించి బాధితులకు న్యాయం జరిగేలా పోరాడిన వీర వనితి అని కొనియాడారు. అనంతరం ప్రస్తుత సమాజంలో మహిళల పాత్ర అంశంపై పలువురు ప్రసంగించారు. విజయవాడ నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం 18వ తేదీ రేపు నిర్వహించబోతున్నారు. ఈ సర్వసభ్య సమావేశాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో కౌన్సిల్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించడం జరగాలని మేయర్ గారికి సిపిఎం పక్షంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటివరకు జరిగిన సమావేశాల తీరుతెన్నులను చూస్తుంటే ప్రజాస్వామ్య ప్రక్రియని భూస్థాపితం చేసే విధంగా నిరంకుశం వైపు ఈరోజు కౌన్సిల్ని తీసుకెళ్లే విధంగా జరుగుతుంది. సభ్యుల యొక్క ప్రతిపాదనల్ని ఎజెండాలో సక్రమంగా చేర్చకపోవడం, ఎందుకు తిరస్కరిస్తున్నారో సమాధానం చెప్పకపోవడం, కౌన్సిల్లో ఎజెండా మీద మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం, మా హక్కుని ఎందుకు మీరు హరిస్తున్నారని అడిగితే బలవంతంగా సస్పెండ్లు చేసి బయటికి పంపించడం ఇప్పటివరకు జరుగుతున్నటువంటి కౌన్సిల్ యొక్క తీరుతెన్నులు. రెండోది, నగర ప్రజలకు సంబంధించినటువంటి ఇచ్చిన హామీలు ఏది కూడా అమలు చేయకుండా ఈరోజు విజయవాడ నగరాన్ని మరి చెత్త పన్నుల నగరంగా, ఆస్తి పన్నుల్లో భారాలను వేసే నగరంగా మార్చారు. ఎక్కడ చూసినా రోడ్లు గోతులమయం, గొంతులమయం, మరోవైపు దోమలు చీల్చి చెండాడుతున్న పరిస్థితి. ఇటువంటి ముఖ్యమైన ప్రజల మీద పడుతున్న భారాల విషయం మీద రేపు జరిగే కౌన్సిల్లో లేవనెత్తే కార్యక్రమానికి సిపిఎం సిద్ధమైంది. మహిళా సమస్యల పరిష్కారానికి అనేక పోరాటాలు చేసిన యోధురాలు చంద్ర రాజకుమారి అని నగర మహిళా సమైక్య ప్రధాన కార్యదర్శి పంచదార్ల దుర్గమ్మ కొనియాడారు. అత్యాచార ఘటనలు, రిజర్వేషన్లు తదితర అంశాలపై ఆమె అనేక ఉద్యమాలు చేశారన్నారు. రాజకుమారిగా తన జీవితాంతం మహిళా సమస్యల మీద ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక పాలన మీద నిరంతరం పోరాటం సాగించారు. ఈ దేశంలో మహిళల స్థితిగతులను ఎప్పటికప్పుడు బాగు చేసే పరిస్థితులు ప్రభుత్వాలు ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తూ అనేక ఉద్యమాల్లో పాల్పంచుకున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక చట్టాలు సవరణల కోసం కృషి చేస్తారు. 490 సవరణ కానీ, లేకపోతే నిన్న మొన్న వచ్చిన సమాచార చట్టం కానీ, ఉపాధి హామీ పథకం సంబంధించి కానీ, లేకపోతే ఇండియన్ పీనల్ కోడ్కి సంబంధించిన హిందూ కోడ్ బిల్లు విషయంలో కానీ రాజకుమారి గారు చేసిన కృషి ఇవాళకి ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోతూ ఉంది. ఈ రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొన్న అనేక సమస్యల మీద, మహిళల మీద అత్యాచారాలు జరిగే సందర్భంలో కానీ, మహిళలు స్వయం ఉపాధి కేంద్రాలు ఏర్పాటు చేయడం కానీ, మహిళలకి విద్యా ఉపాధి అవకాశాలు కల్పించడంలో కానీ
ప్రభుత్వాలు స్వయం శుద్ధి సమృద్ధితో మహిళల్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో రాజకుమారి గారు చాలా పోరాట దిశగా మమ్మల్ని అందరూ నడిపారు. దాంతోపాటు మహిళలకి ఉపాధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వాల మీద డిమాండ్ చేయడంతో పాటు స్వయంగా ఉపాధి శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయడంలో రాజకుమారి గారు కీలక పాత్ర పోషించారు. ఇవాళ రామానంద తీర్థ అలాంటి సంస్థలను ఆంధ్రప్రదేశ్లో పరిచయం చేయడంతో పాటు అనేక సెంటర్స్లో ఆ సెంటర్స్ను ఏర్పాటు చేసి మహిళలకు స్వయం శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయడంలో మైక్రో క్రెడిట్ సంస్థలు పొదుపు సంఘాల పేరుతో మహిళలను మోసం చేస్తున్న సందర్భంలో కూడా మహిళలకు రక్షణగా భద్రతగా ఉండి దేశవ్యాప్తంగా ఉన్న చట్టాలలో లోపాలను సరిచేతున్న నాయకత్వాన్ని యంత్రాంగాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ రప్పించి ఈ మైక్రో క్రెడిట్ సంస్థలు లేదా అత్యాచారాలు. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల 127 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 180 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా 3 మరణించారు. రాష్ట్రంలో ఇంకా 1758 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటి వరకు కరోనాతో 14,477 మంది మరణించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 63వ డివిజన్లో నూతన సబ్స్టేషన్ కి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రజలందరికీ నాణ్యమైన విద్యుత్ అందించాలి అనేదే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. 3 చెడ్డీ గ్యాంగ్ సభ్యులను పట్టుకున్న బెజవాడ పోలీసులు. మిగిలిన వారిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపిన సిపి క్రాంతి రాణా టాటా. కన్నుల పండువగా జరిగిన చినకంచి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో శ్రీ స్వామినాథ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ ప్రతిష్ఠ కార్యక్రమం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.